అందరికి నమస్తే. ఏదైనా ప్రభుత్వ పథకం రాలేదనుకో, లేకపోతే జీతాలు రాలేదనుకో, ఎవరికో కాంట్రాక్ట్ ఉద్యోగులకో ఎవరికన్నా ఏం చేస్తారు? నిరసన తెలుపుతారు. రేషన్ కార్డు రాలేదనుకో ఏం చేస్తారు? అయితే గీతే ఆడ కూర్చొని కొద్దిసేపు నల్లబడ్డ కట్టుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? అవసరమైతే కిరసనాయలు పోసుకొని దస్తామని ఏదో కొద్దిసేపు నడిపిస్తారు. కానీ ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని అది నవ్వుతో నా భవిష్యత్, ఆ మహిళ తెలిపిన నిరసన తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి. మన తెలంగాణలో జరిగింది, అది కూడా భూపాలపల్లిలో జరిగింది. తన బర్లకు రేకుల షెడ్ ఉంటే ఆ షెడ్డు ఎమ్మెల్యే కొలగొట్టించిందని బర్లను వేసుకొని డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయింది. యాక్చువల్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు చాలా సుందరంగా మంచిగా గ్రీనరీ పెట్టి మంచిగా కలర్లు వేసి మంచిగా తయారు చేసుకున్నారు. మొత్తం ఒక 10-15 బర్రెలు దానిలో కొట్టేసి చలో ఎమ్మెల్యే రావాలి, నాకు గుడిసెలు వేపియాలి, నా బర్రెల కోటం కట్టించినాక పోతా అని చెప్పి కూర్చున్నది. అసలు ఈ వార్త తెలంగాణ ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. మీకు కూడా చూపిస్తా నేను. సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి వార్త రీచ్ అవుతుంది. ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు తెలుసుగా, భూపాలపల్లి ఎమ్మెల్యే ఎవరో గండ్ర సత్యనారాయణరావు. మొన్ననే ఫస్ట్ టైం గెలిచిండు. బర్రెలు ఏడిపోతున్నాయి, బర్రెలు ఇద్దరు భార్యాభర్తలు, కూరాకుల ఓదెలు, కూరాకుల లలితానంట ఆమె, వీళ్ళ పేర్లు. చక్కగా గేట్లు కొట్టిర్రు. ఇంకో లోపల మంచిగా సుందరమైన అందమైన చెట్లు, ఫ్యాషన్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టినరు. మంచి బర్రెలు పోయి లోపల గడ్డి మేస్తున్నాయి. అగో ఇది వాళ్ళ షెడ్డు. షెడ్ ఇట్లా గులగొట్టించారు. బర్రెల షెడ్ అంటే ఇది, బర్రెలు వేసుకునేది. ఎందుకు గులగొట్టిరంటే అటుకి రోడ్ వేస్తారంట. 8 గుంటల ప్లేస్ అంటది అక్కడ వీళ్ళది. బర్రెలు రోడ్ వేస్తామని ఆ బర్రెల షెడ్లు గులగొట్టినరు. గులగొడితే ఆమెకు తెలియదంట ఎవరు గులగొట్టిర్రు. ఇంకో బర్రెలు ఎవరు గులగొట్టిరు తెలియదట. ఆమె చెప్తుంది, మాకు ఎవరో తెలియదు, ఎవరు గులగొట్టించారో తెలియదు, ఇట్టెట్లా గులగొట్టినరు మాకు, మరి మా జాగా తీసుకున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా, వేరే జాగా నన్ను ఇవ్వాలి కదా, ఏం లేదు. ఆ వచ్చిన వాళ్ళు మున్సిపల్ అడిగితే మున్సిపల్ కమిషనర్ పోవని చెప్పారంట. మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఆడ వీళ్ళు కలిసి అంతా ఎమ్మెల్యే గులగొట్టించని చెప్పారంట. అది విని చక్కగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చారు. ఎమ్మెల్యే పత్తకు లేడు, క్యాంప్ ఆఫీసులో లేడు. ఆమె మాట్లాడింది ఒకసారి వినండి. చెప్తే స్కూల్ దారాని స్కూల్ వరకు వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి రెండోసారి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోతే అది మన టీపీఓ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి సూపర్. అసలు నా భూతో నా భవిష్యత్ ఇది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలు కొట్టుకొని పోవడే నిరసన అనేది అసలు ఆ ఎమ్మెల్యే ఇప్పటిదాకా దీని మీద రెస్పాండ్ కాలే. కానీ పేదల కడుపు కొడితే ఇట్లుంటుంది, పేదల కడుపు కొడితే ఇట్లా రివర్స్ అవుతారు. వాళ్ళ జాగల రోడ్డు పోయినప్పుడు మరి నోటీస్ కూడా ఇవ్వలేదంట. అది చెప్తుందామే, మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వచ్చారు కొలగొట్టేసారు, మా బర్రెలు రోడ్డు మీద పడ్డాయి, ఇంకా బర్రెను కొట్టుకొని క్యాంప్ ఆఫీస్కి వచ్చినా అని చెప్తుంది. ఆ ఎమ్మెల్యే రిజైన్ చేయాలి. అసలు ఇంతకన్నా దరిద్రం మీరు 100 రేషన్ కార్డులు వంచుండ్రి, కానీ పేదల పుట్టకాడి కూడు, వాళ్ళ నోటికాడి కూడు పోగొట్టి వాళ్ళ బర్రెలు రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసి ఈ మహిళ నిరసన తెలిపింది. పోలీసులు వచ్చి పాపం మనం బతిమలాడి ఏం చేస్తారు? పోలీసులు వచ్చి బతిమలాడి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినరు. ఇంకా బర్రెలను కొట్టుకపోవడం పోలీసులకు పెద్ద పని అయింది. ఆ నుంచి సరే వీళ్ళనంటే తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు. మరి బర్రెలు ఏం చేయాలి? ఇంకా బర్రెలు క్యాంప్ ఆఫీసులో మొత్తం గడ్డి తింటున్నాయి, పేడ వేస్తున్నాయి, పెండ.
మంచిగా స్టైల్ చెట్లకు మొత్తం రాసుకుంటున్నాయి. వీళ్ళు ఇక్కడ హైడ్రా కూల్చివేతలని కూల్చేసి జీవితాలు ఆగం చేసిండ్రు. పల్లెటూరుల్లో కూడా భూపాలపల్లి లాంటి టౌన్లలో కూడా ఇట్లా చేసిర్రంటే ఏమనాలి? ఇంకా ఇండ్లు కొట్టాలు అన్నీ కొలగొట్టేసిండ్రు. తెలంగాణ క్లీన్గా ఉండాలి, మొత్తం ల్యాండ్ చేసిండు, మొత్తం కొలగొట్టేసి ఓన్లీ ల్యాండే, ఎవ్వరు ఉండొద్దు, ఓన్లీ మంత్రులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, వాళ్ళకి వత్తాసు వాళ్ళకి కొంతమంది ఉండాలి, డబ్బులు ఉండాలి. డబ్బులు లేని పేదలు ఎవరు తెలంగాణలో బతకొద్దని చెప్పదలుచుకున్నారా? డబ్బులున్న లేని కొలగొట్టలే వీళ్ళు. అక్బరుద్దీన్ కాలేజీ కొలగొట్టలే, వాళ్ళ మంత్రుల ఫామ్ హౌస్లు కొలగొట్టలే, ఎక్కడెక్కడో వాళ్ళ ఎమ్మెల్యేలు కబ్జాలు చేసిన కొలగొట్టలే, అవేం కొలలే, పేదలవే కూలి. కనీసం ప్రభుత్వానికి ఇది చూసిన తర్వాతనైనా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు బర్రెలు కొట్టుకొని వచ్చిన మహిళ మాటలు విన్న తర్వాతనైనా జ్ఞానోదయం కావాలి. తెలంగాణ ప్రజలు కూడా జ్ఞానోదయం కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు. మీరు నిరసన తెలుపుతామంటే తెలంగాణ ప్రజలు మీకు మీరు కిరోసిన్ పోసుకోవడం కాదు, నిరసనకి ఇట్లుండాలి. షాక్ దాలాలి అవతలకి. అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే మీకు అన్యాయం చేస్తే తిరగబడాలి. ఇట్లా తప్పేం లేదు, మన రక్తంలోనే ఉంటుంది తిరుగుబాటు. ఇంకా ఎక్కడెక్కడనో ఏమేమో ఎన్ని గొడవలు అవుతున్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం భూమిలో గొడవలే. తెలంగాణ అంటే రియల్ ఎస్టేట్ కోసం తెచ్చుకున్నట్టే అయిపోయింది ఇప్పుడు. అది కొంతమంది రియల్ ఎస్టేట్ కోసమే, ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఈడ ఫార్మాసిటీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పి ఆ ఫార్మాసిటీ భూములు వాళ్ళకి ఇవ్వకుండా పెద్ద కొట్లాడైతుంది ఆచారంలో. లగచర్ల ఇష్యూ అయింది. అక్కడ నారాయణపేట కోడంగల్లు ప్రాజెక్టు అదో పెద్ద గొడవ అవుతుంది. రైతులంతా రోడ్ల మీదే ఉన్నారు. ఇట్లా మొత్తం పేదోళ్ళ మీద గవర్నమెంట్ ఎవరి మీద నడుస్తుంది, వీళ్ళ కోపం వీళ్ళ ప్రకోపాలు ఎవరి మీద అంటే పేదోళ్ళ మీదనైనా అర్థమవుతుంది. కానీ ఆ మహిళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీకు వచ్చిన కష్టాన్ని మీకు ఎమ్మెల్యే అన్యాయం చేస్తే ఏదో ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చోలే, మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళరు. అందుకే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. ఆ చైతన్యం ఉండాలి తెలంగాణ ప్రజల్లో. ఎవరు అన్యాయం చేసినా ఇట్లే ఉండాలి. ఎనీవే ఆ భూపాలపల్లి ఎమ్మెల్యే ఆ గండ్ర సత్యనారాయణరావు ఎవరో అర్జెంటుగా వెరీ అర్జెంటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నా మీదే నా జనం తిరగబడ్డరు, నా క్యాంప్ ఆఫీస్కి ఏకంగా బర్రెలు కొట్టుకొని వచ్చిండ్రు, నాకు ఎమ్మెల్యేగిరి చేతన అయితలేదు, నేను దిగిపోతా అని చెప్పేసి ఆ ప్రజలకు క్షమాపణ చెప్పి వచ్చి ఈ అసెంబ్లీలో స్పీకర్కు రాజీనామా ఇస్తే ఎలక్షన్ వస్తే వాళ్ళు ఇంకెవరైనా ఎంచుకుంటారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే అవసరమా భూపాలపల్లికి? అసలు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో అర్థం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటుంది ఆమె? ₹1 కూడా తీసుకోకుండా ఎమ్మెల్యేకి ఓటేసినాం, అంత ప్రేమతో ఓటేసిన వాళ్ళు చేస్తే ఈ ఎమ్మెల్యే చేసింది ఏంటంటే ఇది కూలగొట్టుడు, జనాలను రోడ్ల మీదకి తీసుకొచ్చుడు. చాలా దగ్గర ఇట్లే జరుగుతుంది. చాలా దగ్గర మార్కెట్లు కూలగొట్టేసిండ్రు, చాలా దగ్గర జనం ఉన్న ఇల్లు కూలగొట్టేసిండ్రు. ఒక హైదరాబాద్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూల్చిర్రు మొత్తం. వీళ్ళు తెలంగాణ కూల్చనీకి వచ్చిర్రు, కట్టనికే కాదు. తెలంగాణ కట్టనీకి అయితే కడుతుర్రు, ఒక్కటి కూడా కట్టలే ఇప్పటిదాకా. ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా కట్టలేదు, ఓన్లీ కూల్చింది. ఎన్ని కూల్చిందంటే మస్తు చెప్పొచ్చు, ఊరు కొద్దిగా చెప్తారు ఎన్ని కూల్చిండ్రు. ఎనీవే భూపాలపల్లి ఎమ్మెల్యే పైన ఆ లోకల్ మహిళ, స్థానిక మహిళ తెలిపిన నిరసన నవ్వుతో నా భవిష్యత్. ప్రభుత్వానికి అసలు దీని మీద రెస్పాండ్ కూడా కాదు ఇప్పటిదాకా. సిగ్గయింది వాళ్ళకు, మాట్లాడదామంటే సిగ్గయింది. అసలు ఏమైంది అక్కడ, ఎందుకు కూలగొట్టిండ్రో కూడా ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేకపోయింది. ఒక మహిళ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి బర్రెలు కొట్టుకోకపోతే ప్రభుత్వం కాముషి అయిపోయింది. మాట్లాడడానికి కూడా సిగ్గవుతుంది ఈ ప్రభుత్వానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.